అందరికీ నమస్కారము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రజలకు అన్నీ చేశాము అని డప్పాలు కొట్టుకుంటున్న సందర్భంలో నిజంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలు సంతుష్టితో ఉన్నారా, తీవ్ర ఆగ్రహ ఆవేశాలతో రగిలిపోతున్నారా అన్న సమీక్ష రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మధ్య జరుగుతున్నది. ఈ 730 రోజుల కూటమి పాలన మోసానికి, అబద్ధాలకి, అక్రమాలకి, అన్యాయాలకి, దౌర్జన్యాలకి రాష్ట్ర ప్రజలు బలి అవుతూ ఉండటం, దానికి 730 రోజులు పూర్తయ్యాయి అని ప్రజలందరూ అనుకుంటున్నటువంటి సందర్భం. ఈ 2 సంవత్సరాల పాలనంతా కూడా పూర్తిగా వైఫల్యం, వైషమ్యం, విధ్వంసం, విద్వేషం, అనుయాయులకు కాసులు, అమాయకులపైన కేసులు, చేసింది ఒక్క పని లేదు, మేసింది కూసింది తప్ప. మేయటము, కూయటము వాళ్ళ విధానంగా ఈ 2 సంవత్సరాల కాలము సాగుతూ జగన్ నామస్మరణ చేస్తూ జనక్షేమం, జన సంక్షేమం గాలికి పూర్తిగా వదిలేశారు. రోత కూతలతో, నీచపు రాతలతో, నిత్యం అబద్ధబద్ధ ప్రచారాలతో 2 సంవత్సరాలకు అంటగాగినారు. చంద్రబాబు కంటే గారడీవాడు చాలా మేలు అని అనిపింపజేశారు. గారడీవాడైన గాల్లో ఒక పావురం తీసి చూపిస్తాడు. చంద్రబాబు గారు ఆ పావురాన్ని కూడా ఊహించుకోమని చెప్పే అంత ఘనత వహించినటువంటి వ్యక్తి. ఎన్టీఆర్ మహానటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడుగా బిరుదుగాంచినవాడు. కానీ ఆయనకు తెలియకుండానే తన అల్లుణ్ణి అంతకంటే గొప్పగా నవరస నటనా సార్వభౌముణ్ణి తెచ్చుకున్నాడు, వెన్నుపోటు పొడుచుకున్నాడు. ఈరోజు టీడీపీ 2 సంవత్సరాల కాలంలో అధికారంలో, టీడీపీ అంటే తెలివిగా దోచుకునే పార్టీగా, టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీగా విఖ్యాతిగాంచుతోంది. కార్యకర్తల పేరుతో రౌడీలను పెంచి పోషిస్తున్నారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ల సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రజలకు జరిగినటువంటి ఈ 730 రోజులుగా అన్యాయము, అక్రమము, అబద్ధాలు, వీటిల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎనలేనటువంటి పోరాటాలు చేస్తూనే ఉన్నది. జగన్ గారిది సంక్షేమమైతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ది ఈ 2 సంవత్సరాల సంక్షోభం. గ్రహణం కొన్ని నిమిషాలకు వదులుతుంది, కానీ ఈ రాష్ట్ర ప్రజలను పట్టుకున్న చంద్రగ్రహణం 5 ఏళ్లు పట్టి పీడిస్తూనే ఉంటుంది. ఈ చంద్రగ్రహణం ఈ రాష్ట్ర ప్రజల్ని 5 ఏళ్లు పట్టి పీడిస్తూనే ఉంటుంది. అయినా చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో పండు వెన్నెల పగలు రాత్రి కాస్తోంది అని చెప్పగలిగేటువంటి సమర్థుడుగా ఆయనను మోసేటువంటి ఛానళ్లు, పత్రికలు నిరంతరం ఘోషిస్తూనే ఉంటాయి. సూపర్ 6 అన్నటువంటి ఆయన పథకాలు
సూపర్ మోసాలుగా ప్రజలందరూ కూడా గమనించారు. 143 అబద్ధపు హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా అన్నీ నెరవేర్చినాను అని నిరంతరము ఆయన పండుగలు చేసుకుంటూనే ఉన్నాడు. మహానాడును చాలా ధనిక వ్యయమే అవుతుంది, పొదుపు మంత్రం పాటించాల్సినటువంటి అవసరం ఉన్నదేనని దాన్ని ఆన్లైన్లో జరిపినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో 3 చోట్ల అత్యంత వైభవంగా ఈ సంబరాల్ని జరుపుతున్నాడు. అంటే చంద్రబాబు గారి యొక్క నైజం ఎంత దారుణమైనటువంటిదో మనకందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతున్నది. ఇది మంచి ప్రభుత్వం కాదని, ముంచే ప్రభుత్వమని, ముంచిన ప్రభుత్వమని, వంచన ప్రభుత్వమని జనమంతా కూడా అనుకుంటూనే ఉన్నారు. ఆడబిడ్డ నిధి అన్నాడు, కానీ ఎవ్వరికి కూడా ఆ ఆడబిడ్డ నిధి యాడాబిడ్డ నిధి అని అనుకునేటట్టు చేస్తున్నాడు చంద్రబాబు గారు. అద్దంలో ఉంది అది చూసుకోమంటున్నాడు ఆడబిడ్డ నిధిని. నిరుద్యోగ భృతి నిత్య అబద్ధపు శృతిగా మారిపోయింది. ఈ నిరుద్యోగులకందరికీ కూడా 3,000 రూపాయల భత్యం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ఇస్తానని చెప్పినటువంటి ఆయన రాగం తాళం పల్లవిగా మారిపోయి ఒక అబద్ధపు శృతిగా నిరుద్యోగులకు ఆత్మహత్యలే గతిగా మారిపోయింది.